కూర్చోండి అన్న దయచేసి అందరూ సీట్లలో కూర్చోండి. తెలియజేసుకుంటున్నాం. అదే రామరెడ్డి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన తాళపల్లి సత్యనారాయణ గారికి, మార్కెట్ యార్డ్ గారికి, చైర్మన్ మన వెంకటరెడ్డి గారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాం. పార్టీ ఈ నిర్మాణాన్ని పరిశీలించడానికి మన మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారి తనయుడు ఫైరోజ్ గారు ఇప్పుడు మన నియోజకవర్గానికి విచ్చేసి ఉన్నారు. అన్న మొత్తం మన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరితోటి సమావేశపరిచి ఆయన ఇక్కడ మన పార్టీ ఆదేశానుసారం ఇక్కడ జరగాల్సిన విధి విధానాలు మీ అందరికీ అన్న ద్వారా తెలియజేస్తే బాగుంటది. అన్న మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నారు. నాకు అబ్జర్వర్ గా ఇచ్చినారన్న మార్కాపురంలో. ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అట్లానే మన ఇబ్రాహీం గారికి, టౌన్ ప్రెసిడెంట్ రామరెడ్డి అన్నకి, ఇంకా సత్యనారాయణ గారికి, వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ నాకు పేరు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పేరు నేను తెలుసుకుంటాను. అందరికీ పేరు పేరున నమస్కారం అన్న. ఇప్పుడు నాకు అబ్జర్వర్ గా ఇచ్చినారు కాబట్టి నేను అంటే ఇక్కడ మున్సిపాలిటీ వార్డులో 35 వార్డ్స్ ఉన్నాయన్న. నాకు మళ్ళీ పార్టీ ఆఫీస్ కి అంతా రివ్యూ చేసి మళ్ళీ పంపించాలన్నా మీరు ఒక్కసారి. ఎందుకంటే నేను అనుకునే ప్రకారం మార్కాపూర్ లో ఏం గ్రూపిజం ఏం లేదు, ఒక్కటే నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇంకా నేను అనుకుంటా పెండింగ్ కూడా ఏం లేదు అనుకుంటాను నేనన్నా, అన్ని అయిపోయినాయి అనుకుంటా. ఇంకొకటి అన్న కంపల్సరీ ఇక్కడ నుంచి మనకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా మనకు ఇంకా 2-3 months లో ఈ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇంకా 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి. దానికోసం మనం అంతా ప్రిపేర్ అయిపోవాలి. లాస్ట్ 1 year ఆల్రెడీ 1 year అయిపోయింది మనకు. ఇంకొకసారి ఏమంటే మన ఇక్కడ కాదు ఏ కాన్స్టిట్యూన్సీలో కొంచెం మన తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం నిరుత్సాహం ఉన్నారు. ఎందుకంటే ఏం పని కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే 4 సంవత్సరంలో ప్రతి కార్యకర్తని తెలుగుదేశం మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో మన తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు తీసుకెళ్తారు. అందరు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకి ముందుకు తీసుకెళ్లి ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారని అట్లానే కోరుకుంటూ, ఇంకొకటి ఇక్కడ ఏదన్నా సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా మైనార్టీల సమస్య ఉంటే కూడా ఖచ్చితంగా నాకు చెప్తే కూడా నేను మినిస్టర్ గారి దగ్గర తీసుకువెళ్తాను. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఈ ఏమంటే ఇప్పుడు ఎవరైనా మీ కమిటీ లిస్ట్ లో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే ఒక్కసారి మీరందరూ డిస్కస్ చేసి రామరెడ్డి అన్నకి నాకు లిస్ట్ ఇచ్చేస్తే నేను కూడా పార్టీ ఆఫీస్ కి ఒక్కసారి డిస్కషన్ చేసి మీ రామరెడ్డి అన్నకి మళ్ళీ నేను పంపిస్తానని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ పరిచయ కార్యక్రమం మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మీ అందరితో కలుస్తాను, పర్సనల్ గా కలుస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం.